ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చందు 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 అత్తా చందు చందు అత్తా చందు చందు ఎక్కడున్నావు? చందు బాబు, అన్ని గదులు వెతికాను. ఇంట్లో అత్త ఎక్కడా కనిపించడం లేదు. నేను కూడా వెతికాను చా, ఎక్కడా లేదు. ఒక్క కోల్డ్ స్టోరేజ్ రూమ్ తప్ప మిగతా అన్ని గదులు వెతికాను. కోల్డ్ స్టోరేజా? కోల్డ్ స్టోరేజ్ వైపు అత్త ఎందుకు వెళ్తుంది? ఒకవేళ పొరపాటున అత్త లోపలుంటే ఎవరైనా చూసుకోకుండా గడియ పెట్టేశారేమో. ఒకసారి చూద్దాం పదండి బాబు. పద. అత్త చందు అత్త చందు అత్త చందు అత్త ఏంటి బాబు, అత్త ఎలా అయిపోయింది? అసలు ఈ కోల్డ్ స్టోరేజ్కి ఎందుకు వచ్చింది? ముందు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. త్వరగా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్దాం పద. పట్టండి. అత్త అయ్యో బాబు, నువ్వు కొంచెం బయట ఉంటావా? మామ్నీతో పెళ్ళని అనౌన్స్ చేయడం, ఈ ఏర్పాట్లు, గురువుగారు రావడం, వంశాచార్యులు రావడం, ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నా చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. ఈ విధంగా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. బట్ ఇలా జరగడం బాగుంది. అవును సార్, నేను కూడా ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. రమాదేవి మేడం మా రూమ్కి రావడం ఏంటి, నన్ను కలవడం ఏంటి, మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నన్ను అడగడం ఏంటి? ఇదంతా తలుచుకుంటుంటేనే నిజమా కళ అన్నట్టుంది. అసలు నా గది బయట మేడంని చూడగానే మళ్ళీ ఏం తప్పు చేశానా, మేడం ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారా అని చాలా భయపడ్డాను. కానీ నువ్వు నా కోడలివి కావాలి, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగగానే
కాసేపు నా నోట్లో నుంచి మాటే రాలేదు. మా మామ్కి తెలుసు నాకేం కావాలో అని. నిజమే సార్, అమ్మ కదా, మీకేం కావాలో మీకంటే మీ అమ్మగారికే బాగా తెలుస్తుంది. ట్రూ. ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? అడుగు. అనుకునే మాట నువ్వు అడగవుగా. మీ అమ్మగారికి ఆ మణిహారం దక్కాలని ఆవిడ కోరిక మేరకు నాతో పెళ్లి కొప్పుకున్నారు. లేకపోతే నిజంగా నా మీద ప్రేమతో ఒప్పుకున్నారా? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? అబద్ధం చెప్పడం మీకు తెలియదని నాకు తెలుసు. నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనగానే ముందు మామ్ మాట కోసం ఒప్పుకున్నాను. అలాని నువ్వంటే ఇష్టం లేదని కాదు. మామ్ మాట కోసం 90% ఒప్పుకుంటే నీ మీద నాకు 10% ఇష్టం ఉంది. ఒకవేళ మామ్ నో అంటే ఇష్టం పెంచుకున్నాక మర్చిపోవడం కష్టం కదా. కానీ నాకు మీ మీద మొదటి నుంచి అభిమానం ఉంది సార్. అది 90%. మేడం నేరుగా వచ్చి అడిగేసరికి కాదని లేకపోయాను. అది 100% సార్. నువ్వు సార్ సార్ అని పిలవడం మానే రోజా. రేపు మన ఇద్దరికి ఎంగేజ్మెంట్. అవును సార్. అదిగో మళ్ళీ సార్ అంటున్నావు. అలవాటైపోయింది. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. అలవాట్లు మార్చుకోవాలి. క్యాజువల్గా ఉండు రోజా. మీ మీద గౌరవం నాతో అలా పిలిపిస్తుంది. నా అభిమానాన్ని గౌరవం డామినేట్ చేస్తుంది. ఎంగేజ్మెంట్ అయ్యాక ట్రై చేస్తాను. రేపేదో గాంధీవం విరవాలి అది ఇది అంటున్నారు. అదంతా బాగుంటుంది కదా. అందరి పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఇలా జరగవు. మన పెళ్ళి కొత్తగా జరుగుతుంది, రాజుల కాలంలో లాగా. మరి నేను యువరాణిని కదా. మరి నేను కూడా ఈ యువరానికి కాబోయే భర్తని కదా. మహేంద్ర గాంధీవం విరవాలి కదా. ఏమో, నీ మీద ప్రేమ నేను నెగ్గారా నడిపిస్తుందేమో. చూద్దాం. మీ అమ్మ వల్ల నువ్వు ఈ స్థాయికొచ్చావు. కష్టపడి ప్లాన్ చేసి మీ అమ్మ నువ్వు నా వైపు అడుగులు వేయడానికి దారులు వేసి నేను నడిపిస్తుంటే నడుస్తున్నారు మీరు. మీకది తెలియడం లేదు. ఎవరెటు నడిచినా చివరికి చేరాల్సిందే నన్నే. నీతో 7 అడుగులు వేసే వరకు నిన్ను మీ అమ్మని నడిపిస్తూనే ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.